14వ రోజు భాద్రపద శుద్ధ దశమి. వక్రతుండ వినాయకుడు. నివేదన అరటి మొదలైన పండ్లు. ఒకప్పుడు దేవేంద్రుడికి విపరీతమైన ఆవలింత వచ్చింది. దాని నుంచి మత్సరుడనే రాక్షసుడు జన్మించాడు. అతను శుక్రాచార్యుడి నుంచి శివమంత్రం పొంది తపస్సు చేసి వరాలు పొందుతాడు. వరగర్వంతో లోక విజేత కావాలని యత్నిస్తాడు. ఈర్ష్య అనే రాక్షస కన్యను వివాహమాడి విషయప్రియుడు, సుందరప్రియుడు అనే పుత్రులకు జన్మనిస్తాడు. మత్సరాసురుని బాధలు భరించలేక దేవతలు, ఋషులు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించారు. ఆయన వారికి ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి ధైర్యం చెప్పాడు. వారంతా ఆ మంత్రాన్ని నిష్ఠగా జపించారు. మూషికాసురుడు మత్సరాసురుడిని గణపతిపై పోరుకి ప్రోత్సహిస్తాడు. ఆ అసురుడు సింహరూపం పొంది గణపతి మీదికి దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచాడు. తన తొండంతో మత్సర సింహాన్ని చుట్టి ఎత్తి గిరగిరా తిప్పి నేలకు కొట్టేంతలో ఆ అసురుడు గణపతిని శరణు వేడుతాడు. వక్రతుండ గణపతి కనికరించి ఆ మత్సర సింహాన్ని నేలకు జార్చి దాన్ని వాహనంగా చేసుకున్నాడు. నీటి పూజకు పరిపూర్ణత మాత్సర్య గుణాన్ని వీడడమే.